హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు లాస్య. నా వీసా వచ్చి మే 2024లో అప్రూవ్ అయింది, యూఎస్ వీసా. నేను ఆ రిలేటెడ్ కంటెంట్స్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఎళ్లి చెక్‌ఔట్ చేసి ఈ వీడియో చూడొచ్చు. మీకేమైనా కొత్త కంటెంట్ కావాలి అంటే మీరు మా కామెంట్ సెక్షన్‌లో గాని చెప్పారంటే నేను రిలేటెడ్ టు కంటెంట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ చేసి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు వీడియో వచ్చేసి టాప్ టిప్స్ టు ప్రిపేర్ ఫర్ వీసా ఇంటర్వ్యూ. ద వే ఐ ప్రిపేర్డ్ ఫర్ ద వీసా ఇంటర్వ్యూ అని చెప్దామనుకుంటున్నాను. ఫస్ట్ ఫస్ట్ వచ్చి బీ అడిక్వేట్‌లీ ప్రిపేర్డ్. ఆల్ కైండ్ ఆఫ్ పాసిబుల్ క్వెషన్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉండాలనమాట. నాట్ పర్టిక్యులర్‌గా కొన్ని క్వెషన్స్‌కే ప్రిపేర్డ్ అవ్వడం. అంటే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, ఫేస్‌బుక్ గ్రూప్స్ కానీ, వాట్సాప్ గ్రూప్స్‌లో కొన్ని క్వెషన్స్ లైక్ టాప్ 5 క్వెషన్స్ లైక్ వై దిస్ యూనివర్సిటీ, వై యూఎస్ ఇట్లా ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్స్‌ని చాలామంది ప్రిపేర్ అయితున్నారు. అలా ప్రిపేర్ అవ్వద్దండి. నేను చూసినంత వరకు చాలా అంటే డిఫరెంట్ క్వెషన్స్ కూడా అడుగుతారు. మాక్సిమం మన మైండ్ సెట్ వచ్చి లైక్ కన్సల్టెన్సీ వాళ్ళు కానీ, ఎవ్వరైనా గానీ మన సీనియర్స్ అవ్వచ్చు, చాలామంది ఈ క్వెషన్సే ప్రిపేర్ అవ్వు అని సజెస్ట్ చేస్తారు. అలా అవ్వద్దండి. ఎందుకంటే మనము అన్ని క్వెషన్స్‌కి ప్రిపేర్ అయితేనే సడెన్‌గా వేరే క్వెషన్ గాని మనకు అన్నోన్ క్వెషన్ అడిగినా ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వడానికి వితౌట్ థింకింగ్ మనం చెప్పడానికి చాలా పాసిబిలిటీ ఉంటది. కాబట్టి ఈ క్వెషన్స్‌కే ప్రిపేర్ అవ్వద్దండి. అండ్ మనం చెప్పే ఆన్సరు చాలా లైక్ మనం వెల్ ప్రిపేర్డ్ అన్నట్టు కాకుండా, మనం ఓన్‌గా చెప్తున్నట్టు ఉండాలనమాట. ఎందుకంటే చాలా వాళ్ళు ఆఫీసర్స్ వచ్చి పర్ డే 200-400 మెంబర్స్‌ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. దే హావ్ ఎన్ ఐడియా ఎవరు మగ్గప్ చేశారు, ఎవరు మగ్గప్ చేయరు అని చెప్పేసి. కాబట్టి మనం చెప్పే ఆన్సర్ అస్సలు మగ్గప్ చేసినట్టు ఉండకూడదు. మనము ఒక క్వెషన్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అన్నారనుకోండి. మనం 3-4 శాంపిల్స్‌ని మనం ఓన్‌గా రాసుకొని లైక్ 3-4 ఆన్సర్స్‌ని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనం అక్కడెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు ఫస్ట్ స్ట్రక్ అయితామనమాట. మనము బగ్గప్ చేశామనుకోండి, మనము ఆ పాయింట్ కోసం థింక్ చేయడం స్టార్ట్ చేస్తాము. అలా కాకుండా 3-4 ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యారంటే మనము వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఫాస్ట్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో రియాక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం థింక్ చేయకుండా ఒకవేళ ఒక పాయింట్ మర్చిపోయినా నెక్స్ట్ పాయింట్‌కి ఎళ్ళడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి. అదర్‌వైజ్ వేరే పాయింట్ కూడా గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. మనం ఒక్క పాయింట్‌ని అంటే టక్కని మనం చెప్పలేం కదా! అప్పుడు మనం స్టక్ అయినప్పుడు కూడా వాళ్ళకి అర్థమైతది. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వచ్చి మనం చెప్పే ఆన్సర్ చాలా ఫాస్ట్‌గా రోబోటిక్ మేనర్‌లో ఉండకూడదు. మనం హ్యూమన్ మేనర్‌లో చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వై దిస్ యూనివర్సిటీ అన్నామనుకోండి, వాళ్ళు ఫాస్ట్‌గా ఆన్సర్ చేస్తున్నారనమాట. ఐ హావ్ రిసర్చ్ ఫర్ ద యూనివర్సిటీ ఫ్రమ్ సో అండ్ సో అని చెప్పి ఫాస్ట్‌గా చెప్తుంటారనమాట. రోబోటిక్‌లా ఉంటారు. అలా కాకుండా ఒక సెంటెన్స్ చెప్పి ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ పాయింట్‌కి ఎళ్లారనుకోండి, వాళ్ళు లైక్ ఇఫ్ దే ఆర్ టైపింగ్ ఆర్ ఇఫ్ దే ఆర్ థింకింగ్ వాళ్ళకి మన సీనియర్స్ అవ్వచ్చు, చాలామంది ఈ క్వెషన్సే ప్రిపేర్ అవ్వు అని సజెస్ట్ చేస్తారు. అలా అవ్వద్దండి. ఎందుకంటే మనము అన్ని క్వెషన్స్‌కి ప్రిపేర్ అయితేనే సడెన్‌గా వేరే క్వెషన్ గాని మనకు అన్నోన్ క్వెషన్ అడిగినా ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వడానికి వితౌట్ థింకింగ్ మనం చెప్పడానికి చాలా పాసిబిలిటీ ఉంటది. కాబట్టి ఈ క్వెషన్స్‌కే ప్రిపేర్ అవ్వద్దండి. అండ్ మనం చెప్పే ఆన్సరు చాలా లైక్ మనం వెల్ ప్రిపేర్డ్ అన్నట్టు కాకుండా, మనం ఓన్‌గా చెప్తున్నట్టు ఉండాలనమాట. ఎందుకంటే చాలా వాళ్ళు ఆఫీసర్స్ వచ్చి పర్ డే 200-400 మెంబర్స్‌ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. దే హావ్ ఎన్ ఐడియా ఎవరు మగ్గప్ చేశారు, ఎవరు మగ్గప్ చేయరు అని చెప్పేసి. కాబట్టి మనం చెప్పే ఆన్సర్ అస్సలు మగ్గప్ చేసినట్టు ఉండకూడదు. మనము ఒక క్వెషన్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అన్నారనుకోండి. మనం 3-4 శాంపిల్స్‌ని మనం ఓన్‌గా రాసుకొని లైక్ 3-4 ఆన్సర్స్‌ని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనం అక్కడెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు ఫస్ట్ స్ట్రక్ అయితామనమాట. మనము బగ్గప్ చేశామనుకోండి, మనము ఆ పాయింట్ కోసం థింక్ చేయడం స్టార్ట్ చేస్తాము. అలా కాకుండా 3-4 ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యారంటే మనము వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఫాస్ట్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో రియాక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం థింక్ చేయకుండా ఒకవేళ ఒక పాయింట్ మర్చిపోయినా నెక్స్ట్ పాయింట్‌కి ఎళ్ళడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి. అదర్‌వైజ్ వేరే పాయింట్ కూడా గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. మనం ఒక్క పాయింట్‌ని అంటే టక్కని మనం చెప్పలేం కదా! అప్పుడు మనం స్టక్ అయినప్పుడు కూడా వాళ్ళకి అర్థమైతది. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వచ్చి మనం చెప్పే ఆన్సర్ చాలా ఫాస్ట్‌గా రోబోటిక్ మేనర్‌లో ఉండకూడదు. మనం హ్యూమన్ మేనర్‌లో చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
వై దిస్ యూనివర్సిటీ అన్నామనుకోండి, వాళ్ళు ఫాస్ట్‌గా ఆన్సర్ చేస్తున్నారనమాట. ఐ హావ్ రిసర్చ్ ఫర్ ద యూనివర్సిటీ ఫ్రమ్ సో అండ్ సో అని చెప్పి ఫాస్ట్‌గా చెప్తుంటారనమాట. రోబోటిక్‌లా ఉంటారు. అలా కాకుండా ఒక సెంటెన్స్ చెప్పి ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ పాయింట్‌కెళ్లారనుకోండి, వాళ్ళు లైక్ ఇఫ్ దే ఆర్ టైపింగ్ ఆర్ ఇఫ్ దే ఆర్ థింకింగ్, వాళ్ళకి కాంటాక్టెడ్ ప్రొఫెసర్స్ సో అండ్ సో అని చెప్పి చాలా ఫాస్ట్‌గా చెప్తుంటారు. అలా చెప్పకుండా మనం ఒక పాయింట్ చెప్పి, ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ పాయింట్‌కెళ్ళామనుకోండి, అది హ్యూమన్ మేనర్‌లా ఉంటదనమాట. నేను అబ్జర్వ్ చేసినంత వరకైతే మాక్సిమం వాళ్ళు ఇది కూడా అబ్జర్వ్ చేస్తారు. సెకండ్ వచ్చి డోంట్ ఓవర్ ప్రిపేర్. అంటే ఓవర్‌గా ప్రిపేర్ అవ్వకండి. ఎందుకంటే మనం ఎక్కువ ప్రిపేర్ అయినా కూడా సడెన్‌గా మనం అడిగే క్వెషన్స్‌కి ఫాస్ట్‌గా ఆన్సర్ చేయలేమనమాట. కాబట్టి చాలా ఎందుకంటే మనం ఓవర్ ప్రిపేర్ అయినా గానీ వాళ్ళు అడిగే క్వెషన్‌కి చాలా ఫాస్ట్‌గా ఆన్సర్స్ వచ్చి లైక్ వామిట్ చేసినట్టు ఉంటదనమాట. మనం మగప్ చేసినట్టు. మగప్ చేసిన ఆన్సర్స్. కాబట్టి మనం అలా గూడా ఓవర్‌గా గూడా చేయగూడదు. మనం ఎట్లంటే మనం మగప్ చేశామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి నర్సింగ్ కోర్స్‌కెళ్ళాననుకోండి, వేరే వాళ్ళొచ్చి ఇన్ఫర్మేషన్ స్టడీస్ కానీ, సీఎస్ కానీ ఎళ్తూ ఉంటారు. నేను చెప్పిన ఆన్సర్స్‌ని నీకు ఫార్వర్డ్ చేస్తాననమాట. నేను ఫార్వర్డ్ చేసినప్పుడు నువ్వు సిమిలర్‌గా చేంజ్ చేయాలి యాక్చువల్‌గా ఆన్సర్‌ని. కానీ కొంచెం సిమిలర్‌గా లైక్ కోర్స్ ప్లేస్‌లో చేంజ్ చేయడం కానీ, అలా చెప్పి ఆన్సర్ చేస్తూ ఉంటారనమాట. అలా ఆన్సర్ చేసినప్పుడు నేను ఇప్పుడు వేరే వాళ్ళొచ్చి ఇన్ఫర్మేషన్ స్టడీస్‌కెళ్ళినప్పుడు, నేను నర్సింగ్ అన్నప్పుడు వాళ్ళు ఈ ఆన్సర్‌ని చేంజ్ చేసి చెప్తారనమాట. నా వే ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటది. నీ వే ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటది. అలా కాకుండా సేమ్‌గా చెప్పడం సేమ్ ఆన్సర్‌ని చేయడం వల్ల ఇప్పుడు ఇన్ఫర్మేషన్ స్టడీస్ క్వెషన్స్‌లో ఇన్ఫర్మేషన్ స్టడీస్ నా వే ఆఫ్ ఇంట్రెస్ట్‌ని తన వే ఆఫ్ ఇంట్రెస్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల ఆఫీసర్‌ని నెక్స్ట్ క్వెషన్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. వై ఇన్ఫర్మేషన్ స్టడీస్ ఆర్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ స్టడీస్ అని అడిగారనుకోండి స్ట్రక్ అయిపోతారు. ఆన్సర్ చేయలేరు. కాబట్టి అలా మగ్గప్ చేయకండి. కాబట్టి మన ఆన్సర్‌ని మనం ఓన్‌గా ప్రిపేర్ చేశామనుకోండి, మనము లైక్ ఒక ఆన్సర్‌ని చేస్తునేటప్పుడు మన చేయకూడదనమాట. కాబట్టి ఇలా చేయడానికి మాక్సిమం హై ఛాన్సెస్ ఎక్కువుంటాయి రిజెక్షన్ అవ్వడానికి. కాబట్టి మీరు కాపీ చేయొద్దండి. సో, ఇలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చి డోంట్ కాపీ ఫ్రమ్ అదర్స్ అండ్ ఆన్సర్ చేయకూడదు. ఎందుకంటే లైక్ మనము మాక్సిమము ఇప్పుడు ఏమన్నా గాని ఎల్ఓపి కానీ ఎల్ఓఆర్ కానీ, ఎస్ఓపి కానీ అంటే చాట్ జీపీటీ నుంచి శాంపిల్స్ తీసుకొని మనం రీరైట్ చేస్తూ ఉంటామట. ఇట్లా ఆన్సర్స్ కూడా రీరైట్ చేయకూడదు. ఎందుకంటే మన క్వాలిఫికేషన్స్, మన ఇంట్రెస్ట్ అవన్నీ చాట్ జీపీటీకి తెలీవు. కాబట్టి అది ఓన్‌గా సేమ్ వ ఏదో ఒకటి ఆన్సర్స్ ఇస్తూ ఉంటది. అలా చేశామనుకోండి మనం చెప్పే ఆన్సర్స్ నుంచే నెక్స్ట్ క్వెషన్ రాయడానికి చానా ఛాన్సెస్ ఉంటాయి. సీనియర్స్ కూడా ఇట్లా క్వెషన్స్ అన్నీ ఉంటది కాబట్టి ఇట్లన్నీ చేయకూడదు. సో, we need to take care and we need to take care while answering and we need to take టైమ్ ఫర్ ద ప్రిపరేషన్. టైం తీసుకున్నా పర్లేదు. ఓన్‌గా ఆన్సర్ చేయడానికి ఆన్సర్స్ ప్రిపేర్ చేయడానికి చానా ట్రై చేయండి. ఎందుకంటే అందరిలా ఒకేలా ఉండదు. ఇప్పుడు చాలామంది మగప్ చేసుంటారు. ఎళ్లి వామిట్ చేసున్నారు. ఓకే. ఫైన్. వాళ్ళకి లక్ బావుండో, లేదు టైం బావుండో వాళ్ళకి యాక్సెప్ట్ అయితది. అందరికి సేమ్ అలానే ఉండదు. కాబట్టి మనం ఓన్ ఆన్సర్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. దీస్ ఆర్ ద టిప్స్ ఫర్ ప్రిపేర్ ద వీసా ఇంటర్వ్యూ. ఇంకేమన్నా కంటెంట్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఆ వీడియో అప్‌లోడ్ చేసి ట్రై చేయడానికి చేస్తాను. నేను కొన్ని క్వెషన్స్ టాప్ 50 క్వెషన్స్ ఏది అడుగుతారు అని చెప్పి లిస్ట్ చేశాను. మీకు ఒకవేళ కావాలి అంటే చెప్పండి. అది అప్‌లోడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.